ధర్మపురి అరవింద్ మా సీనియర్ నాయకుడు, కట్టుబడతాడు, కొట్లాడతాడు. పసుపోడు కోసం చాలా రోజుల నుంచి కొట్లాడి సాధించుకున్న వ్యక్తి. కల్వకుంట్ల కవిత చెల్లె కొంచెం తొందర ఎక్కువ, తొందరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుంది. వాళ్ళ కుటుంబంలో ఇంకా ముగ్గురు కొట్లాడుతారు ఆమెకు పోటీ పడి. కేటీ రామారావు కొద్దిగా బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే బాగుంటుంది. భాష మీద పట్టుందని ఎవరిని పడితే ఎవరిని తిట్టొద్దు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు నన్ను తిట్టిండు. ఎవరో యాంకర్ అడిగారు దుబాక్ ఉప ఎన్నికలు ఏం జరిగిందని. రఘునందన్ అనేటోడు మళ్ళీ ఏ సభలకు రాడు. నేను చెప్తున్నా రాసుకో రజని అన్నాడు TV9 యాంకర్ తోటి. ఇదే మాట AVNలకు పోయి అక్కడ ఉన్నటువంటి వెంకటకృష్ణ గారితో కూడా అన్నాడు. రఘునందన్ అనేటోడు మళ్ళీ ఏ సభలకు రాడు, దుబాక గెలుపా అన్నాడు. ఇగో ఇది బలుపు. దుబాక గెలుపు ప్రజలు మీకు ఇచ్చిన వార్నింగ్ బెల్. అది 3 సంవత్సరాల ముందు మీ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ బెల్ ఇచ్చారు. సరిదిద్దుకోలేదు, సంస్కరించుకోలేదు, మనుషుల్లా గౌరవించలేదు. దీనికి అంతటికీ కారణం కేటీఆర్. కర్ణ ప్రభాకర్. సో వామపక్ష ఉద్యమాలకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో వారితో నేను కలిసి చాలా సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం దొరికింది. సౌమ్యుడు, రఘునందన్ రావు ఆవేశపరుడు, మనసులో ఏది ఉంచుకోడు, ఉన్నట్టు మాట్లాడతాడు. క్రాంతికి లొల్లు ఎక్కువ, నాలాగానే గట్టిగా అరుస్తుంటాడు. భవిష్యత్తులో మంచిగా లీడర్గా ఎదగాలని కోరుకుంటాడు.